మారాలి అంటే, నువ్వు ఉత్తమరాలుగా మారాలి అంటే, ఎవరు ఎన్ని చెప్పినా వాళ్ళ మాటలు, వాళ్ళ ప్రలోభాలు, వాళ్ళ మాటలకు నువ్వు లొంగకూడదు, వంగకూడదు. ఎందుకనంటే లోకనాథుల మాటలు శాపానికి గురి చేస్తాయి. లోకనాథుల మాటలు నిన్ను శాపగ్రస్తునిగా మారుస్తాయి, శోధనల పాలు చేస్తాయి. ఇలారా, దేవుని మీద ఆధారపడటం నేర్చుకోండి, దేవుని మీద కట్టుకోవటం నేర్చుకోండి. ప్రతి మాట దేవునిలో కట్టుకోవటం నేర్చుకో. దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఈ ఒలీవ చెట్టు అంటుంది, నా దేవుణ్ణి నేను సంతోష పెట్టకుండా మిమ్మల్ని ఎలా సంతోష పెడతాను అనుకుంటున్నారు? ఈ రోజున నువ్వు సంతోష పెట్టవలసింది ఎవరినో తెలుసా? నీ జీవితాన్ని కట్టుకోవలసింది ఎవరితోనో తెలుసా? యేసయ్యలో నువ్వు కట్టుకోవాలి నీ జీవితాన్ని. యేసయ్యను నువ్వు సంతోష పెట్టాలి. మనుషుల్ని ఎంతసేపు సంతోష పెడతావు? మనుషుల్ని ఎంతసేపు ప్రలోభ పెడతావు? మనుషులు ఎదుటి ఎంతవరకు ముఖస్తుతి చేస్తావు? మనుషులు ఎదుటి ఎంతవరకు నీ యొక్క డాంబర మాటలు ఎంతవరకు చెబుతావు? ఈరోజు పొగుడుతావు మనిషిని, ఆ కాసేపు వాడేది నీకు గిఫ్ట్ ఇస్తాడు. గిఫ్ట్ ఇచ్చినంత వరకు నువ్వు పొగిడి ఏం చేస్తావు? నీ జీవితాన్ని కట్టుకోవా? నీ జీవితం ఎప్పుడు ఇంకా పొగడతల పాలేనా? నీ జీవితం ఎప్పుడు ఒకరిని పొగడతమేనా? లోకాన్ని పొగిడితే లోకం పాలైపోతావు. జాగ్రత్త. లోకాన్ని కాదు నువ్వు పొగడాల్సింది, దేవుణ్ణి పొగుడు. మహాగణుడా, మహోన్నతుడా, యేసయ్యానికి స్తోత్రమని పొగడు. ప్రతి విషయములు యేసయ్యను పొగడటం ప్రారంభించు, యేసయ్యను ఘనపరచడం ప్రారంభించు. నీ జీవితాన్ని ఒక విప్లవాత్మకంగా నా దేవుడు మార్చకపోతాడు. అడుగు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు తెలిసిన ఒక పాస్టర్ గారు ఉన్నాడు. ఆ పాస్టర్ గారికి ఒక మంచి సంఘాన్ని ఇచ్చాడు యేసయ్య. ఇస్తే ఆ సంఘములో ₹1 కానుక వస్తుంది కాబట్టి ఆయన దగ్గరకు వచ్చే పాస్టర్లు అందరికీ ఖర్చు పెడతా ఉండేవాడు. ఆయన వచ్చిన సేవకుడికల్లా కానుక ఇచ్చేవాడు. ఈ కానుక కొరకు అలవాటు పడిన సేవకులు ఏం చేస్తున్నారంటే, ఆ సేవకునికి భజన చేస్తున్నారు. ప్రియులారా, ఆ సేవకుడికి ఇచ్చింది ఎవరు డబ్బులు? యేసయ్య. మరి వీళ్ళు భజన ఎవరికి చేస్తున్నారు? ఈ సేవకుడికి చేస్తున్నారు. ఈరోజు నీ భజన ఎవరితో ఉండాలంటే, నువ్వెవరికి భజన చేయాలంటే, నువ్వెవరికి ఆ సంబరం చేయాలంటే, నువ్వెవరికి ఈ జాగారాలు చేయాలంటే, నువ్వెవరికి ప్రార్థనలు చేయాలంటే, నువ్వెవరికి జపము చేయాలంటే, నేను ప్రకటిస్తున్న యేసు ప్రభువుకు మాత్రమే అవి చెల్లునుగాక. ఆమేన్, హల్లెలూయా. నువ్వు మనుషులను గణపరచబాకు, మనుషులను ప్రలోభపరచబాకు. మనుషులు ఏ పాటి వాళ్ళండి? నరమలాడుతున్న నరులు సృష్టింపబడిన వారు. నువ్వెలా సృష్టింపబడ్డావో సేవకుడు కూడా అలాగే సృష్టింపబడ్డాడు. సేవకుడి మీద నీ జీవితాన్ని కట్టుకోవద్దు. సేవకుడు గొప్పవాడు కాడు ఎప్పటికీ, దేవుడే గొప్పవాడు. సేవకుడు ఎంత వాక్యం చెప్పినా, నిన్ను ఎంత ప్రేమించి అర్ధరాత్రి నీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేసినా, దేవుడు కార్యం చేయకపోతే సేవకుడు మాత్రం కార్యం చేయలేడు. పిల్లరా, సేవకుని ప్రేమించాలి, యేసయ్యని గణపరచాలి, యేసయ్య మీద నీ జీవితాన్ని కట్టుకోవాలి. ఒక ఆయన ఉన్నాడు నాకు తెలిసిన ఆయన, మాటకు ముందు అన్న, మాట తర్వాత అన్న లేకపోతే సున్నా. పిల్లరా, అబ్బాయి నా దగ్గరికి వచ్చి చెప్పేవాడు, అయ్యా అన్న చెప్పాడయ్యా ఈ వారం వాక్యం, అయ్యా అన్న మాట్లాడాడయ్యా, అన్న దీని గురించి చెప్పాడయ్యా, అన్న దాని గురించి చెప్పాడయ్యా. ఒరే, అసలు యేసయ్య గురించి ఏం చెప్పాడు చెప్పరా స్వామి? యేసయ్య గురించి కదా అన్న చెప్పాల్సిందే, అన్న గురించి చెప్తావేంది నువ్వు? అన్న గురించి ఏం పని? అన్న మీద కట్టుకుంటున్నావు నీ జీవితాన్ని? పాస్టర్ గారి మీద కట్టుకుంటున్నావా? పాస్టమ్మ మీద కట్టుకుంటున్నావు నీ జీవితాన్ని? ఎవరి మీద కట్టుకోవాలి నీ జీవితం? యేసయ్య మీద కట్టుకో, బాగుపడతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సేవకుని మీద కాదు కట్టుకోవాల్సింది, తల్లిదండ్రుల మీద కాదు కట్టుకోవాల్సింది, యేసయ్య మీద నువ్వు కట్టుకోగలిగితే నీ జీవితాన్ని ఒక విప్లవాత్మకంగా నా దేవుడు మార్చునుగాక. ఆమేన్. 2వ మాట, కీర్తనల గ్రంథం చదువు, 63వ కీర్తన 3వ వాక్యం. కీర్తనల గ్రంథం 63వ అధ్యాయం 3వ వాక్యాన్ని చదువుకుందాం. త్వరగా చదవాలి. నీ కృప జీవము కంటే ఉత్తమం. చాలమ్మా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి,